హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చూద్దాము. సో మీరు తమ్మనేల్స్ చూసుంటారు, తెలుసుకోకుంటే నష్టపోతారు. అంటే ఏం తెలుసుకోకుంటే నష్టపోతారు? సో మనము మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా విషయాల గురించి తెలుసుకోవాలి. ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి. అట్లానే చాలా అలర్ట్గా ఉండాలి. ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకూడదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్ కనుక ప్రాపర్గా మనం స్టడీ చేయకుండా కనుక మనం దాంట్లో పొజిషన్ తీసుకుంటే అందులో పూర్తిగా మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పూర్తిగా మన క్యాపిటల్ మొత్తం పూర్తిగా వాళ్ళు జీరో చేసే అవకాశం ఉంది. అది ఎట్లాగో చూద్దాం. ఈరోజు యూజువల్గా ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ ఇది చేస్తూ ఉంటారు. అంటే పంప్ అండ్ డంప్ ఏంటంటే మనకు మామూలుగా ఏదైనా బెలూన్కి మనం గాలి కొట్టామంటే యూజువల్గా అది ఉబ్బుతుంది కదా, అట్లానే పంప్ చేస్తాం మనం. సో పంప్ చేసినప్పుడు ఉబ్బుతుంది. సో స్టాక్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసి కొన్ని స్టాక్స్, అంటే ఎట్లాంటి స్టాక్స్ అంటే అవి లో క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, అంటే మరి స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అది ఒక్కోసారి ప్రమోటర్స్ చేయొచ్చు, లేదంటే మధ్యలో ఉండే వ్యక్తులు చేయొచ్చు. ఎవరైనా కానీ దాన్ని ఇన్ఫ్లేట్ చేసేస్తారు, దాని ప్రైస్ని ఇన్ఫ్లేట్ చేసి. సో అది బాగా ఇన్ఫ్లేట్ అయ్యి అంతా రీటైలర్స్, అంటే కొంతమంది ప్లేయర్స్ రీటైల్ మార్కెట్లో రీటైలర్స్ అంతా ఎంటర్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా డంప్ చేసేస్తారు. సో ఇది ఎట్లా జరుగుతుందంటే యూజువల్గా మనకి బేసిక్గా సో స్టాక్ ఒక ఇనిషియల్ ఫేజ్ స్లోగా గ్రాడ్యువల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫేజ్ 1లో జస్ట్ మార్కప్ అనమాట. అంటే ఇది ఏం చేస్తారంటే మనకి ఎవరికి చెప్పరు. యూజువల్గా రీటైలర్స్కి దాని డీటెయిల్స్ కానీ దాని మొత్తం డీటెయిల్స్ ఏమి రావు. స్లోగా గ్రాడ్యువల్గా పంప్ చేస్తారు, కొంత దూరం దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. ఇన్ఫ్లేట్ చేసి ఒక్కసారిగా ఈ ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్, సో చాలామంది ఏం చేస్తారంటే దాని గురించి న్యూస్ని, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళకి తెలియకుండానే కొన్ని న్యూస్ ఛానల్స్ దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తాయి. సో ఏదో స్టాక్ అప్రిషియేట్ అవుతుంది, స్టాక్ పెరిగిపోతూ ఉంది, ఈ స్టాక్ని ఎవరో మిస్ అయిపోతున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోమో క్రియేట్ చేస్తారు. ఈ రీటైలర్స్లో ఒక ఫోమో కైండ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫోమో అంటే యూజువల్గా స్టాక్ మార్కెట్ టెర్మినాలజీలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసి, సో ఈలోపు ఏం చేస్తారంటే కొన్ని ఎస్ఎంఎస్, సో కొన్ని మొబైల్స్ వాళ్ళు ట్రాక్ చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ నార్మల్ కొన్ని మొబైల్ నెంబర్స్ వాళ్ళు క్యాప్చర్ చేసి మనం ఎక్కడ పడితే అక్కడ ఈ మొబైల్స్ ఇస్తూ ఉంటుంది. షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే మీరు మొబైల్ నెంబరు వాళ్ళు అడగటంతో మీరు ఇచ్చేస్తారు. సో ఆ మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గరే ఉండదు, సో అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్స్కి వాళ్ళు ఈ స్టాక్ ఇట్లా కొనబోతున్నారు, ఈ స్టాక్ ఇట్లా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి చిన్న చిన్న మెసేజ్లు పంపించేసేసి మన చేత కొనిపించే ప్రయత్నం చేస్తారు. సో అంటే మనం అలర్ట్గా ఉంటే పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇదేదో స్టాక్ పెరుగుతుందంట తెలియని వాళ్ళు, అంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది తక్కువ రేట్లో ఉంది, సో 10 రూపీస్లోనో 5 రూపీస్లోనో ఉంది, వాళ్ళు టార్గెట్ ఇస్తారు 50 రూపీస్ అవుతుంది, నెక్స్ట్ 3-4 మంత్స్లో 60 రూపీస్ అవుతుంది, దీనికి బిగ్ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారు. సో యూజువల్గా కొంతమంది ట్రాప్ అవుతారు. సరే పోన్లే 10 రూపీస్ ఏముంది కదా, ఒక 100 షేర్స్ కొన్నా కానీ 1000 రూపీస్ కదా, 1000 రూపీస్ ట్రై చేద్దాము, ఒకవేళ వస్తే 5 టైమ్స్ అయితే 5000 వస్తుంది, సో కొద్దిగా ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఈ స్మాల్ అమౌంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో గ్రాడ్యువల్గా దీన్ని ఏం చేస్తారు, కొన్ని ఈమెయిల్స్ పంపిస్తారు. ప్రైస్ని ఒక్కసారిగా మనం కొన్న తర్వాత ఇంకా కొంతమంది రీటైలర్స్ ఎంటర్ అవ్వడానికి ముందు ఒకసారి పూర్తి స్థాయిలో, అంటే ఒక స్థాయి వరకు తీసుకెళ్ళి స్కై రాకెటింగ్ బాగా స్పైక్ ఇచ్చేస్తారు, ప్రైస్ బాగా పైకి తీసుకెళ్తారు. తర్వాత అప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా డిప్ అయినప్పుడు రీటైలర్స్, మనకి యూజువల్గా రీటైలర్స్లో ఎట్లా ఉంటుందంటే ఫీలింగ్, అరే ఇది కాస్త పైకి వెళ్ళింది, 100 రూపీస్ వరకు వెళ్ళింది, సో ఇది 80 రూపీస్కి 70 రూపీస్ రావడంతో లాస్ట్ ఫ్యూ డేస్లో అది 10 రూపీస్ నుంచి 100 రూపీస్కి వెళ్ళింది, సో ఇప్పుడు 80 రూపీస్కి వచ్చింది, సో మరలా 100 రూపీస్కి రీచ్ అవుతుంది. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇంకా హై పీక్ లెవెల్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనకి రీటైలర్స్లో. సో దీన్ని ఏం చేస్తారు, 80 రూపీస్లోనో 70 రూపీస్లోనో ఎక్కువ మంది రీటైలర్స్ ఎంటర్ అయ్యి అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి.
సో ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి అంటే మన రీటైలర్స్ ఎంటర్ అయినప్పుడు మల్టీ ఫోల్డెడ్లో మనం ఆల్రెడీ 100 రూపీస్లో చూసాం కదా, సో ఇప్పుడు 70 రూపీస్లో ఉంది. సో అక్యుములేట్ చేద్దామని చెప్పేసి 1000 షేర్స్ 2000 షేర్స్ అక్యుములేట్ చేస్తారు. సో ఈ అక్యుములేషన్లో ఏమవుతుందంటే ప్రైస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, ర్యాపిడ్గా పైకి వెళ్తుంది. సో ఎవరైతే ఈ ప్రమోటర్స్ కానీ ఈ ఫ్రాడ్లర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రైస్ వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, ఇది లెవెల్. ఇక్కడి నుంచి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉన్న హోల్డింగ్స్ మొత్తాన్ని సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే సో మనకి ఎగ్జిట్ అవ్వడానికి కూడా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంట్రీ అవ్వడానికి కూడా, ఒక్కోసారి ఎంట్రీ అవ్వడానికి కూడా సర్క్యూట్స్ పడుతూ ఉంటుంది, అప్పర్ సర్క్యూట్స్ యూసీస్ పడి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనమేమో కంప్లీట్గా వెంటబడి దాన్ని వేధించి మరీ కొనటం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు అమ్మటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అమ్మటం స్టార్ట్ చేసినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వడానికి మనకు అవకాశం ఉండదు. మార్నింగ్ ఓపెనింగే అది ఎల్సీ లోయర్ సర్క్యూట్ పడిపోతూ ఉంటుంది. ఆ లోయర్ సర్క్యూట్ పడిపోయినప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా సరే అమ్మటం కుదరదు. చివరికి మీరు ఎక్కడో లాస్ట్లో ఇక మీరు కొన్న ప్రైస్ కంటే మీరు ఏదో 70 రూపీసో 80 రూపీసో లేదా 90 రూపీసో ఎక్కడో కొని ఉంటారు కదా, సో అది 10 రూపీస్ వచ్చే వరకు ఎల్సీ ఓపెన్ అవ్వదు. లోయర్ సర్క్యూట్ కంప్లీట్గా డౌన్, మళ్ళీ 2 రూపీస్ 3 రూపీస్ వచ్చే వరకు లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది పంప్ అండ్ డంప్ యాక్టివిటీ. సో ఓకే, ఇట్లా జరుగుతుంది కదా, మరి సెబీ కానీ రెగ్యులేటరీ బాడీస్ కానీ ఏమీ చేయవా? రెగ్యులేటరీ బాడీస్ వాళ్ళు అలర్ట్ అయ్యి మనల్ని అలర్ట్ చేసేటప్పటికల్లా సో ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేసిన వల్ల ఉపయోగం లేదు కదా, మనం అప్పటికే ఇరుక్కుపోయి నష్టపోయి ఉంటాం. సో ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? బేసిక్గా ఇది జస్ట్ అవేర్నెస్ మాత్రమే. ఈ వీడియో కంప్లీట్గా మన సబ్స్క్రైబర్స్కి అంటే జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. పంప్ అండ్ డంప్ యాక్టివిటీలో మనం ఎట్లా అవాయిడ్ చేసి దాంట్లో ఇరుక్కోకుండా ఉండాలి. ఎట్లా ఇరుక్కోకుండా ఉండాలంటే మన ఓన్ రీసెర్చ్, ఏది స్టాక్ అయినా కొనబోయే ముందు మన ఓన్ రీసెర్చ్ చేసి మాత్రమే దాన్ని కొనాలి. సో ఏమాత్రం దాని మీద డౌట్ ఉన్నా, సో ఎటువంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరుగుతుంది లేదంటే ఎస్ఎంఎస్ మీద కొంటున్నామంటే ఎస్ఎంఎస్ మీద అసలు కొనవద్దు. ఎస్ఎంఎస్ మీద అసలు ఎట్టి పరిస్థితిలో కూడాను స్టాక్స్ మీరు బై చేయొద్దు. అట్లానే వేరే థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషను, సో ఇప్పుడు నాతో సహా ఆ కంపెనీ గురించి మీరు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా నాతో సహా ఏ ఛానల్ ఇచ్చినా ఇది కూడాను మీరు అసలు కన్సిడర్ చేయొద్దు. ఆ స్టాక్ గురించి ఇన్వెస్టిగేట్ చేయండి, రీసెర్చ్ చేయండి, ప్రాపర్గా మీరు దాన్ని అనలైజ్ చేసినంత మాత్రమే దాని ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, అది ఫ్యూచర్లో ఎంతవరకు గ్రో అవుతుంది, సో దీన్ని చూసి మాత్రమే మీరు కొనండి. ఎస్పెషల్లీ ఎస్ఎంఎస్ మీద, ఈమెయిల్స్ మీద, ఫ్రాడలెంట్స్ పంపించే ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ మీద బేస్ చేసుకొని అసలు మీరు స్టాక్స్ పర్చేజే చేయొద్దు. ఓకే, సో ఇది బేసిక్గా మీ దృష్టికి తీసుకురావాలి. పంప్ అండ్ డంప్ యాక్టివిటీస్ అనేది రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి. ఒక శాంపుల్ స్టాక్ మీకు చూపిస్తాను. రీసెంట్గా పంప్ అండ్ డంప్ జరిగిన స్టాక్ మీరు ఇక్కడ నా స్క్రీన్ చూస్తే మిచ్తాన్ ఫుడ్స్ అనేది ఈ మధ్య ఈ రీసెంట్ కాలంలో పంప్ అండ్ డంప్ జరిగింది. సో ఎట్లా జరిగింది? మీకు ఫిబ్రవరిలో చూస్తే 24 రూపీస్కి వెళ్ళిపోయిన స్టాకు గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చేసింది. సో ఈ మధ్య 15 రూపీస్కి వెళ్ళిపోయింది. 15 రూపీస్ నుంచి సడన్గా మీకు 8 రూపీస్కి వచ్చేసింది. సో అంటే వితిన్ 3-4 డేస్ లోయర్ సర్క్యూట్స్ కొట్టుకుంటూ 50% డ్రాప్ అయిపోయింది. ఎవరైనా 15 రూపీస్లో ఎంటర్ అయిన వాళ్ళు అంటే గ్రాడ్యువల్గా ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి వచ్చేస్తుంది స్లోగా గ్రాడ్యువల్గా కిందకు వచ్చేస్తుంది కదా, సో తక్కువలోకి వచ్చేసింది. అంటే 24 రూపీస్ నుంచి 15 రూపీస్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 40% డ్రాప్ అయింది కదా. ఓకే, 40% డ్రాప్ అయింది, మరలా ఇది 24 రూపీస్కి రీచ్ అవుతుంది అనే ఉద్దేశం మీద ఈలోపు ఏం చేస్తారు, కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి మార్కెట్లోకి రీటైలర్స్ దగ్గరికి సజెషన్స్ కూడా పంపిస్తారు. ఆ సజెషన్స్ కూడాను కొనండి, ఇది 24 రూపీస్, మళ్ళీ 52 హై వెళ్తుంది, 24 రూపీస్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మనం ఎట్లా దాన్ని అబ్జర్వ్ చేయాలి? సో మనం దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మీరు సింపుల్ స్క్రీనర్ వెబ్సైట్లోకి వచ్చేసేసి సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే దాని రిజల్ట్స్లోకి వెళ్ళి ఓకే మీరు నెట్ ప్రాఫిట్స్ వీళ్ళు చూసారా
వీళ్ళ ఆర్డర్ బుక్ కానీ సెప్టెంబర్ 24 కూడా 340 క్రోర్స్ సేల్స్ ఉన్నట్లుగా, అట్లానే ఆపరేటింగ్ ప్రాఫిట్ 108 క్రోర్స్ ఉన్నట్టుగా ఇదంతా చూపిస్తున్నారు కదా. సో మీరు ఒక్కసారి కిందకు వచ్చేసేసి వీళ్ళు ట్రేడ్ రిసీవబుల్స్ చూసారా? ట్రేడ్ రిసీవబుల్స్ 2014లో 1 crore, ఓకే 2000 మార్చ్ 24లో 591 crores రిసీవబుల్స్. అంటే రిసీవబుల్స్ అంటే మీరు ఎవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ రావాలన్నట్టు. అంటే 591 crores మీకు రిటర్న్ రావాలి. మీరు ఎవరికైతే సప్లై చేశారో మీకు రిటర్న్ రావాలి అంటే మీరు బిజినెస్ ఏం చేస్తారో, మీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, మీరు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మీకు. సో రిసీవబుల్స్ చూసారా? అట్లానే క్యాష్ ఫ్లోస్ చూడండి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్ యాక్టివిటీస్ -54. ఎట్లా ఉంటుందండి -54 క్యాష్ ఫ్లో ఎట్లా ఉంటుంది అసలు? బేసిక్గా మీరు ఏ కంపెనీనా చూడాల్సింది క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఎవరికైతే పాజిటివ్గా ఉంటుందో వాళ్ళు మాత్రమే మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఆ కంపెనీ మాత్రమే ప్రాపర్గా బిజినెస్ చేస్తున్నారు. అంటే మీరు బిజినెస్ చేసేదానికి అగెన్స్ట్గా మీరు క్యాష్ ఇన్ఫ్లో కావాలి కదా. మీకు ఇన్ఫ్లో లేకుండా మీరు ఆపరేషన్స్ ఎట్లా చేస్తారు, రెగ్యులర్గా మీరు యాక్టివిటీస్ ఎట్లా చేస్తారు? సో మార్కెట్లో ఏదైనా స్టాక్ కొనాలి అంటే కంప్లీట్గా మీరు ఈ screener.inలో రీసెర్చ్ చేసి మాత్రమే. సో దాన్ని మీరు చూస్తే, ఇక్కడ చూస్తే కనుక సేల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ప్రాఫిట్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ఆపరేటింగ్ మార్జిన్ కూడాను 32% చూపించేస్తున్నారు. జూన్లో 19% ఉంటే సెప్టెంబర్లో 32% ఆపరేటింగ్ మార్జిన్ చూపించేసేసారు. చూసారా ఎంత ఫ్రాడ్ చూపిస్తున్నారో మనకి? ఇది సెబీ వెబ్సైట్లో కూడా ఇంతే ఉంటుంది. సో బీఎస్సీలో కానీ ఎన్ఎస్సీలో కానీ వెబ్సైట్స్లో ఇంతే ఉంటాయి, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే మనం ప్రాపర్గా దాని బ్యాలెన్స్ షీటు క్యాష్ ఫ్లోస్ కనుక స్టడీ చేయగలిగితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ -54 అనేది అది బాగా వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఏదైనా ఎక్విజిషన్స్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ మొత్తాన్ని కూడా స్పెండ్ చేస్తూ అట్లాంటి వాటికి మైనస్లో ఉండొచ్చు, పర్వాలేదు. కానీ బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది. మైనస్లో క్యాష్ ఫ్లో ఎట్లా ఉంటుంది? సో ఇది అబ్జర్వ్ చేయాలి మీరు. సో ఇది అబ్జర్వ్ చేసి మాత్రమే మీరు ఇట్లాంటి స్టాక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా మీరు ఇట్లాంటి వాటిని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మీకు ఏదైనా స్టాక్ ఇట్లా ఏది స్మాల్ క్యాప్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇది ఈరోజు మీ దృష్టికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will come up with more these kind of informative videos. Please like the video if you like it. Please share this video for your friends and colleagues so that they are also aware of these kind of fraudulent activities in the stock market. Please do not forget to subscribe the channel. Subscribe channel friends. Thank you.